మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి కథలో మనం ఈ మునీశ్వరులంతా కూడాను బద్రికావనం నుంచి కృష్ణ పరమాత్మను సందర్శించడానికి వచ్చి నరకాసురుడు ఏ విధంగా తమన్ని ఇబ్బంది పెడుతున్నాడు అన్నది చెప్పగా శ్రీకృష్ణుడు కోపోద్రిక్తుడు అవడం, ఆ తర్వాత వీరందరూ కూడాను అయ్యా నీ శాంత రూపాన్ని మాకు ప్రదర్శించు, ఇది చూడలేకపోతున్నాం అంటూ అందరూ విజ్ఞప్తి చేయగా తన శాంత స్వరూపాన్ని పొందడమే కాకుండా మళ్ళీ నేను నరకాసురుణ్ణి సంహరిస్తాను, మీరు ప్రశాంతంగా వెళ్ళి మీ యజ్ఞయాగాదులను నిర్వర్తించుకోండి అంటూ వారిని వెనక్కి పంపడం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఈరోజు కృష్ణ పరమాత్మ ఏం చేయదలుచుకున్నాడు ఇది మనం తెలుసుకుందాం. త్వరలో యుద్ధం, నరకుని అంతం చూడాలి. కృష్ణుడికి జేజేలు పలికారు యాదవ ప్రముఖులు. యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టుగా ఒకరితో ఒకటి కరచాలనాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఆకాశగంగా నదీ శిఖరాలతోటి మందర పుష్ప పరిమళాలతోటి మందమారుతం వీచిందనమాట. పుష్పవృష్టి కురిసిపోయింది. వినువీధుల వైపు దేవదందువులు మోగే నేత్రానందంగా కాంతిపరుచుకుంది. ఆ వింతలన్నీ చూసి ఆశ్చర్యపోయారు ఈ నగరవాసులు. ఈ దివ్య పరిమళం ఎక్కడిది అని అనుకున్నారు. అంతలో వెండికొండ వంటి తెల్ల ఏనుగు ఐరావతం పైన అమరాధిపతి దేవేంద్రుడు విచ్చేశాడు. అతనికి జాజ్వల్యమానమైన ముత్యాల హారాలు ధరించాడు. అతను మిరుమిట్లు కొరిపే వజ్రాయుధాన్ని చేతబోనున్నాడు. ఇరుప్రక్కల అమర ప్రముఖులు దిక్పాలకులతో సహా సాక్షాత్కరించాడు. ఆహ్వానించేందుకు అన్న బలరాముడితో పాటు అక్కడికి వచ్చాడు కృష్ణుడు. అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఉగ్రసేన బలరాములను కూడా అదేవిధంగా గాఢ ఆశ్లేషంతో గౌరవించాడు. ప్రద్యుమ్నాదులను అభిమానపూర్వకంగా పలకరించాడు. అందరికీ ఉచితాసనాలను కల్పించాడు కృష్ణుడు. కూర్చున్నారంతా కుశల ప్రశ్నలయ్యి. నవ్వుతూ కృష్ణుడిని చూశాడు దేవేంద్రుడు. చెప్పాడిలా, కృష్ణ, నీకు తెలియనిదేముంది? నరకాసురుడి గురించి వినే ఉంటాం.
ఆ రాక్షసుడు మమ్మల్ని యుద్ధంలో ఓడించి నానా హింసలు పెడుతున్నాడు. వాడి పరాక్రమం తట్టుకోలేక నీ సన్నిధికి చేరుకున్నాం. మా భవనాల్లో జ్వరపడ్డాడు. అక్కడ ఉన్న అమూల్య వస్తువుల్ని సొంతం చేసుకున్నాడు. వాటి సంగతికేం గాని అమ్మ మాణిక్య కుండలాలు అపహరించుకుని పోయాడు. అది భరించలేకపోతున్నాను. అక్కడితో ఆగలేదు. మునీశ్వరుల యజ్ఞయాగాదులను ధ్వంసం చేశాడు. వాడి భార్యలను కన్యలను కూడా కారాగారంలో బంధించాడు. ఇవన్నీ నాకు తెలుసు అన్నట్టుగా తలూపాడు కృష్ణుడు. నువ్వు రాక్షసుల అంతు చూస్తావని తెలిసి నీ అంతు చూసేందుకు ఆ రాక్షసుడు వేచి చూస్తున్నాడు. నిన్ను తీరని అవమానానికి గురి చేయాలని వాడి కోరిక. నువ్విక ఉపేక్షించుకో. వాణ్ణి వెంటనే సంహరించు. ఈ యుద్ధానికి నీకు గరుత్మంతుడు వాహనంగా ఉంటాడు అన్నాడు దేవేంద్రుడు. గరుత్మంతుడు పేరు వినరావడం ఏమిటి, వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతన్ని ఆనందంగా చూశాడు దేవేంద్రుడు. ఇలా అన్నాడు, ఇదిగో మీకు ఎంతో అభిమానపాత్రుడైన గరుత్మంతునిపై లోకనేత్రానందకరుడివై విజయప్రస్థానం ప్రారంభించు. నేను నీతో పాటుగా వచ్చి ఆ నరకుడిని రాజధానికి దారి చూపిస్తాను అన్నాడు. అవశ్యం అన్నాడు కృష్ణుడు. శంఖచక్ర గదాయుధాలతో సిద్ధమయ్యాడు. సాత్వికీదేవిని ఆహ్వానం పలికి ఆమెతో సహా గరుత్మంతుడు అధిరోహించాడు. విజయప్రస్థానం చేశాడు. ఆచార్యులు వృద్ధ బాంధవులు కృష్ణుడిని ఆశీర్వదించారు. ఆకాశంలో దివ్య ధుందువులు మోగే. దేవతలు నమస్కరించారు. వందిమాఘాదులు అభినందించారు. దేవేంద్రుడిని ముందుంచుకుని భూతల మార్గంలో కొంత దూరం ప్రయాణం చేశాడు కృష్ణుడు. ఆ తర్వాత దేవేంద్రుడు కూడా గరుత్మంతుని అధిరోహించడంతో అంత అనతి కాలంలోనే ప్రాగ్జ్యోతిష్పుర పట్టణానికి చేరుకున్నారు. మహామహులు కూడా ఆ పట్టణంలో అడుగుపెట్టలేరు అన్నాడు దేవేంద్రుడు. నువ్వు యుద్ధానికి వస్తున్నావని చారుల ద్వారా ముందే తెలుసుకున్నాడు ఈ నరకాసురుడు. యుద్ధ సన్నిధుడై ఉన్నట్లు అన్నాడు అని చెప్పి దేవేంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పురాన్ని సంరక్షిస్తున్న భయంకర రాక్షసులు క్షణం పాటు చూశాడు ఈ కృష్ణుడు. భోంతరాలు దద్దరిల్లేలాగా సింహనాదం చేశాడు. తిరిగి చూసే అవకాశం లేకుండానే బాణ సమూహాలతో వారిని ఎదుర్కొన్నాడు. అంతకుముందే నగరం నెలదిశలా మురుడు ఏర్పాటు చేసిన వేల కొలది పాశాలను చక్రధారలతోటి తుత్తునీలించేశాడు. అలాగే మురుణ్ణి కూడా రక్తసిద్ధం చేశాడు. నెత్తురోడుతున్న మురుణ్ణి చూసి సంతోషించారు దేవతలు. కృష్ణుని పౌరుష ప్రతాపాలకు జేజేలు పలికారు. రక్తం ధారలుగా స్రవిస్తున్న భయపడలేదు మురుడు. పైగా దిగాంతరాళం ఉడికేట్టుగా భీకర సింహనాదం చేశాడు. గదాయుధంతోటి గరుడుని తల మీద మోదాడు. ఆ దెబ్బకి స్పృహ తప్పుతున్నట్టుగా అనిపించింది గరుడికి. తల విదిల్చి నిలదొక్కున్నాడు. శూలం, శక్తి, పరశువు, తోమరం మొదలైన అనేక ఆయుధాలను కృష్ణుడిపైన ఒక్కసారిగానే ప్రయోగించేశాడు ఈ మురుడు. వీరావేశంతో గొంతెత్తి గర్జించాడు. ఆయుధాలన్నీ తన శరీరాన్ని చీల్చి పీలికలు చేస్తుంటే తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. కోపంతో కళ్ళు పెద్దవి చేశాడు. కెంపుల్ని చేశాడు. విజృంభించాడు. పడగ విప్పిన నల్లత్రాచు లాంటి క్రూర అస్త్రాన్ని మురుడిపైకి ప్రయోగించాడు. ఆ అస్త్రానికి మురుడి శిరస్సు నేలకూలింది. దొల్లుకుంటూ కొంత దూరం వెళ్లి నిలిచింది. పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణుడు. లోకాలను ఆనందవరాశిలో ఉంచెత్తాడు. మురాసురుడు కూలిపోవడం చూసి దిగ్భ్రాంతి చెందాడు సునందుడు. క్షణకాలం పాటు నిశ్చేష్టుడయ్యాడు. తర్వాత తేరుకుని గదాయుధంతో కృష్ణుడి వక్షస్థలాన్ని గట్టిగా మోతాడు. దెబ్బ తగిలినా వెనక్కి తగ్గలేదు కృష్ణుడు. బాణ పరంపర కొనసాగించాడు. ఆ పరంపరను చాకచక్యంగా తప్పించుకున్నాడు సునందుడు. ఈసారి గదతోటి కృష్ణుని కాక సత్యపైకి దాడి చేశాడు సునందుడు. ఆమె భుజంపై గట్టిగా మోతాడు గత్తోటి. భుజం పగిలిపోయింది. రక్తం స్రవించసాగింది. చూశాడది సునందుడు. ఆనందంగా గొంతెత్తి గర్జించాడు. విల్లందుకున్నాడు. శరపరంపరను ప్రయోగించాడు. కృష్ణుని కూడా నొప్పించాడు. సునందుని శరప్రయోగానికి కృష్ణుడు ఆగ్రహోద్రేకుడయ్యాడు. రెండు కరుకు టవలను ప్రయోగించాడు. వాటితో అతని 2 చేతుల్ని ఖండించాడు. మరొక బల్లవాణం ప్రయోగించి అతని శిరస్సును ఖండించేశాడు. కుండరాలతోటి తళతళలాడుతున్న సునందుని శీర్షం నేలపైన కూలింది. ఆనందంగా సింహనాదం చేశాడు కృష్ణుడు. ఆ నాదంతో రోదసి కుహరాన్ని గజగజ వణికిచ్చేశాడు. 1000 మంది రాక్షస వీరులలో సాటిలేని మేటి సునందుడు. అతనంటే దేవతలకి చెప్పలేనంత భయం. అలాంటి వాడు నేల కొరకడంతో రాక్షస సైన్యాలు ఆహాకారాలు చేశాయి. నరకుడికి కూడా ఆందోళన కలిగింది. మురాసురుడు ముగిసిపోయాడు. సునందుడు చెల్లిపోయాడు. చూశాడిది హయగ్రీవాసురుడు. ఎంతగానో చింతించాడు. మరుక్షణంలోనే గుండెను దిటవు చేసుకున్నాడు. భయంకరమైన విరుని ఒకదాన్ని అందుకున్నాడు. కృష్ణుడి పైన దారుణ శరాగ్ని జ్వాలల్ని మూకుముడిగా గుర్తించాడు.
గొంతెత్తి గర్జించాడు. కృష్ణుడు అతని శరవుష్ని లక్ష్యపెట్టలేదు. అతని బాణాలను మధ్య మార్గంలో ఖండించేశాడు. తర్వాత చెప్పుకోదగ్గ బాణాన్ని ప్రయోగించి హయగ్రీవాసుని గుండెను తూట్లు పొడిచాడు. తట్టుకోలేని బాధతోటి కూలిపోయాడు ఈ అసురుడు. ప్రాణాలు విడిచాడు. హయగ్రీవుని మరణంతో రాక్షస సైన్యం విపరీతమైన భయాందోళనకి గురైందనమాట. మరొక బాణాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. ఆ బాణం హయగ్రీవుని మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి గంగలో విసిరేసింది. మరి అంతటితో ఆగాడా ఈ కృష్ణుడు అంటే ఆగలేదు. మరి ఏం జరిగింది ఆ తర్వాత? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి అప్పుడు మరింత విస్తృతంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.